తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 ఖమ్మం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మాచర్ల సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 42 వర్స్ 7. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో 6వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దానిపైన 5వ లైన్ నుంచి మనం చూస్తే, యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు? నాకు ఎవరున్నారు? నాకు తోడెవరు? నాకు నీడెవరు? నన్ను ముందుకు ఎవరు నడిపిస్తారని అనుకుంటున్నావేమో. నాకు ఎవరైనా కొంత చెయ్యి సపోర్ట్ ఇస్తే, నేను ఒక 4 అడుగులు నడిచేలా కనుక చేస్తే నిన్ను కనవద నడిచేస్తాను. ఒక చిన్న ఉద్యోగ అవకాశాన్ని ఇస్తే నేను బ్రతికేస్తాను. అంటే ఒక దారి, చిన్న వ్యాపారం అనేది నాకు అప్పగిస్తే, ఏదైనా ఒక కస్టమర్ దొరికితే, ఎవరినైనా నాకు ఒక కస్టమర్ని అప్పగిస్తే నేను దాన్ని బట్టి వ్యాపారం ముందుకు వెళ్ళిపోతానని అనుకుంటుంటే, ఎవ్వరు కూడా ఏ సహాయము నీకు చేయలేదని అనుకుంటున్నావేమో. ఎవరైనా ఒక దారి చూపిస్తే వెళ్ళిపోతాను, కానీ దారి చూపించే బంధువే లేడు, నాకు దారి చూపించే స్నేహితులు లేరు. ఇంత భయంకరమైన మనుషుల మాటల మట్టికి కోటలు దాటుతున్నాయి, కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదని ఒంటరిగా ఉండి కుమిలిపోతూ దుఃఖముతున్న నీ మనసు ఏంటో ప్రభు చూసి మాట్లాడుతూ ఉన్నారు. నీతి విషయంలో ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఇంకెందుకు నీకు ఎవరో నీ చేయి పట్టుకోవాల్సిన పని ఉంది? ఎవరిని చేయి పట్టుకున్నా మధ్యలో వదిలేస్తారు, కానీ అసలైన వాడే నీ చేయి పట్టుకున్నాడు. నిన్ను శిఖరానికైనా నడిపిస్తాడు. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇంత బాధ్యత నా మీద వదిలిపోయిన మనుషుడు నేను ఎలాగ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలను, ఇన్ని బాధ్యతలు నేను ఎలాగ నిర్వర్తించగలను అనుకుంటున్నావేమో. నీకు నీ బలం సరిపోదని అనుకుంటున్నావు, కానీ ఆయన నీకు బలం ఇస్తూ ఉన్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, చూడండి, యెహోవా నగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఆయన చెయ్యి పట్టుకున్నాడంటే, చంటి బిడ్డని తండ్రి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు, ఏదైనా కొంచెం స్టోన్స్ తగులుతున్నప్పుడు, రాళ్ళున్నా, ముళ్ళు తగులుతున్నా, లేకపోతే అక్కడ ఏదైనా ఒక నీరు, ఒక గండి దాటాలన్నా, ఒక కెనాల్ దాటాలన్నా, ఎప్పుడైనా తండ్రి ఎప్పుడు ఎలా దాటించాలో ఆయన దాటిస్తాడు. మనము ఆయన చేతిలో ఉన్నాం కనుక
ప్రియులరా, ఈ దినము దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. నీ కుటుంబం నాశనము కాదు. ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా నీ కుటుంబము నాశనము కాదు. దేవుడే నీ చెయ్యి పట్టుకున్నాడు. దేవుడు నా చెయ్యి పట్టుకుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అనుకుంటున్నామో, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనను బయటికి తీసుకొస్తారు. ఆత్మ ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకున్నవాడు భూమిని ఆకాశాన్ని చేసిన మహనీయుడు, పరిశుద్ధుడే నీ చెయ్యి పట్టుకున్నాడు. అన్ని విషయాల్లో జయము పొందుతావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేయండి. మోషే పుట్టినప్పుడు, చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడై. జీవం గల దేవుని సన్నిధానంలో మోషే జన్మ మనందరికీ చాలామందికి తెలుసు. మోషే కన్న తల్లిదండ్రులు మోషే జన్మించినప్పుడు వారు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుని పాలించేటువంటి రాజు ఫరో మగపిల్లలందరినీ చంపేయండి, ఇశ్రాయేలీలో మగ సంతానం రాకూడదు, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగపిల్లలైతే చంపేయండి అన్నప్పుడు, మగపిల్లలు పుట్టిన వారందరినీ చంపేస్తున్నప్పుడు మోషేని కన్న తల్లి ఆ తండ్రి మోషేని చాలా జాగ్రత్తగా శిశువుని 3 నెలలు దాచారు. తర్వాత వారు దాయలేకపోయారు. ఎందుకంటే వాడు ఏడవటం, వాడు కేకలు వేయటం, రకరకాలుగా ఏమో ఈ ఐగుప్తు గవర్నమెంట్ పోలీసులు చంపేస్తారేమో అని భయం వేసి ఆ తల్లి తండ్రి ఏం చేశారంటే ఒక జమ్మి పెట్టి చేసి నైలు నదిలో విడిచిపెట్టారు. వారి విశ్వాసము చూడండి. నిరీక్షణ అంటే పరమ మేలు అని ఉంది. ఏమనుంది? నిరీక్షణ అంటే పరమ మేలు. అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ మోషే తల్లి, దేవుడు నాకు ఇచ్చాడు ఈ బిడ్డని, దేవుడే చూసుకుంటాడు, నేను కాపాడలేను, దేవుడే కాపాడాలి ఈ బిడ్డనని చెప్పి జమ్మి పెట్టి చేసి నైలు నదిలో విడిచిపెట్టింది. ఆ నైలు నదిలో ఆ జమ్మి పెట్టి అలా తేలుతూ ఎదురుకు వెళ్తూ ఉంటుంటే ఫరో రాజుగారు కుమార్తె ఆ నైలు నది ఒడ్డున ఉండటం, ఈ జమ్మిపెట్టులో ఉన్నటువంటి శిశువును చూచి వెంటనే పరిశుద్ధాత్మ నడిపింపు చూడండి. ఆమె ఆ జమ్మిపెట్టులో ఉన్న శిశువుని తీసుకుని చాలా బాగున్నాడు, వీడు సుందరుడుగా ఉన్నాడు, నేను ఈయన్ని పెంచుకుంటానని ఫరో కుమార్తె చెప్పటం, అక్కడున్న చెలికత్తెలకు చెప్పింది ఈ పిల్లవాడిని మరలా పాలిచ్చి పెంచడానికి ఇశ్రాయేలీలు ఎవరికైనా తీసుకురండి, వారికి అప్పగించండి అంటే మరలా తిరిగి ఆ పిల్లవాడిని ఆ కన్న తల్లికే మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. అక్కడ మోషేని మళ్ళీ నైల్ నదిలోంచి తీసి మళ్ళీ తల్లి చేతికి అప్పగించారు. పాలు విడిచిపెట్టిన తర్వాత మళ్ళా రాజుగారు కుమార్తె ఫరో కుమార్తె మోషేని తీసుకుంది. మోషేని ఎంతో అద్భుతంగా పెంచింది, ఐగుప్తు విద్యను అభ్యసింపచేసింది. అందరూ కూడా ఇటు వెళ్ళిపోతున్నా సరే రాజుగారు కుమారుడు, కుమార్తెకి ఇచ్చినటువంటి కుమారుడు ఆమె పెంచుకుంటుంది.
మరి ఫరో మనవడు, ఫరో కుమార్తె కొడుకు అని అందరూ కూడా రాచమర్యాదలు చేస్తూ ఉంటుంటే ఒకరోజు అనుకున్నాడు మోషే, నాకు ఈ మర్యాద కాదు, నా పేరు ప్రతిష్టలు ఇక్కడ కాదు, నా పేరు నా ప్రతిష్ట ఇక్కడే ఉంటుంది, కానీ నేను దేవుని వైపు చూస్తాను. నేను ఆమేన్ హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? నేను దేవుని వైపు చూస్తాను. దేవుని బిడ్డలతో నేను ఉంటాను. నాకు శ్రమ ఉన్నా పర్వాలేదు, ఏ బాధ ఉన్నా కానీ దేవుని కొరకు నేను నిలబడతాను. ఆయన నా కొరకు ఇంకా పెద్ద ఆశీర్వాదము దాచిపెట్టాడు. మోషే గొప్ప నిరీక్షణతో తీసుకున్న నిర్ణయము ఎంత గొప్పదంటే అక్కడ రాశాడు 26వ వచనంలో మనకేం కనబడుతుందంటే, చూడండి, కలగబోవు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆమేన్. మీరు నేను కూడా ఈరోజు నిరీక్షణ అనే అంశాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరులరా, ఇప్పుడు ఏ స్థితి ఉన్నా ఎలాగున్నా కానీ నీవు ఒక బలమైన దర్శనము కలిగి ఉండాలి. నువ్వు బలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి మీద నీ దృష్టి నిలపాలి. మోషే ఫరో ఇంట్లో ఉన్నాడు. ఈజిప్ట్ అంటే ఆ రోజుల్లో చాలా ఉన్నతంగా ఉండేది. అది ఆ నైల్ నది ఇరుపక్కల అద్భుతమైన పంటలు పండుతూ ఉండేవి. నేను ఒక్కసారి ఐగుప్తు వెళ్ళాక మళ్ళీ, అయినా సరే రెండోసారి వెళ్ళాను, మళ్ళీ మూడోసారి దగ్గర దాకా వెళ్ళి నాకు ఇంకా ఆ దేశం వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకంటే అది శపించబడిన దేశముగా ఉంది ఈరోజు. అది ఒకప్పుడు అది ఎంత వైభవంగానే ఉండేది. ఎవరికైనా భోజనం లేకపోతే అక్కడే దొరికేది, డబ్బులు అన్నీ అక్కడే ఉండి ఐగుప్తులో. మోషే రాజుగారి ఇంట్లో ఎదుగుతూ ఉన్నాడు, రాకుమారుడిగా ఎదుగుతూ ఉంటుంటే, ఈ స్థితి కాదు నాకు, ఇది నేను, నా దేవుడు నాకు ఇంకా పెద్ద ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఆమేన్. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారా? నేను ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. మీకు ఏ విశాలమైన దర్శనం ఉందో దానిలోకి 24 ఈ సంవత్సరం మీరు రీచ్ అవుతున్నారు. నమ్మిన వారందరూ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి, చప్పట్లు కొట్టండి. మీరు ఏ ఆశీర్వాదము మీద మీ దృష్టి వెళ్ళిందో, ఇల్లు కావాలా, పెళ్ళి కావాలా, కుటుంబంలో బిడ్డ సెటిల్ అవ్వాలా, ఏ స్థితి అయినా, లేకపోతే నా బ్రతికి ఎలా ఉండాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, లేకపోతే నాకు మంచి వ్యాపారం ఉండాలి, బ్రతికితే ఇలాగ బ్రతకాలి, అలాంటి బ్రతికి ఈ ప్రభువా అని అడుగుతున్నావేమో, దాని మీద నీవు దృష్టి నిలుపు. ఆమేన్. మనము జరగబోయే కార్యం గురించి ఎప్పుడైతే దృష్టి నిలుపుతామో, ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా మనకి శ్రమగా అనిపించదు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడైనా సరే విజయము సాధిస్తామని దేవుడు మనకి మాట ఇచ్చాడంటే ఆయన అబద్ధికుడు కాడు, 100% దానిని ఆయన జరిగిస్తాడు. కనుక మనము దాని మీద దృష్టి నిలపాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నగా సేవ చేసినప్పుడు అందరికి చెప్పేవాడిని, ఇదిగో మీకు ఇప్పుడు గంట వాక్యం చెప్తున్నాను, 2 గంటలు చెప్తున్నాను, తర్వాత మీకు వాక్యం చెప్దామంటే నన్ను మీరు పిలిచిన నేను మీకు దొరకననివ్వండి. ఉన్నదే బుడుం టికెట్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని ఒక 20 మంది 30 మంది 40 మంది ఉంటే వాళ్ళకి నేను ఏ మాట మాట్లాడేవాడిని? ఏమనేవాడిని చెప్పండి? ఇదిగో వాళ్ళు ఏదైనా టీ లేటుగా ఇచ్చారు నాకు ఇదే మాట అనేవాడిని. ప్రార్థన అయిపోయి కూడా కూర్చోబెట్టి అప్పుడు కాఫీ పెట్టింది ఒక ఆమె, అమ్మా నాకు ఇప్పుడు కాఫీ పెట్టే, ఓకే, భవిష్యత్తులో చూడండి తొందరలో మీరు నా దగ్గరికి వచ్చిన నా అపాయింట్మెంట్ కూడా మీకు దొరకకుండా అయిపోతుంది. నేను కొద్ది కాలమే మీ ముందు ఉంటాను. దేవుడు నన్ను బలమైన సేవకుడుగా వాడుకోబోతున్నాడు. మీరు ఏం చేస్తారంటే తొందరగా మీరు అన్ని కార్యాలు పొందేసుకోండి. నేను ఏ వాక్యం చెప్తున్నాను అన్నీ కూడా మీరు వినండి, నోట్ చేసుకోండి. మరలా మీతో నేను సమయం గడపడానికి ఉండదని చెప్పేవాడిని. అందులో తెలివైన వాళ్ళు ఉంటారు కదా, ఏంటో బడాయి కబుర్లు చెప్తున్నాడు ఇతను అనుకునేవారు. నా బడాయి సంగతి ఏంటో, బడాయి కలిగిన యేసు గురించి నాకు తెలుసు. ఆమేన్. వారందరూ మొన్న రావులపాలెం వచ్చారు. రావులపాలెం వస్తే వారు మొత్తం మీద ఎవరెవరి దగ్గర వచ్చి వెళ్ళి చెప్తుంటే, మా ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే మమ్మల్ని అసలు రానివ్వట్లేదంటే. ఎందుకంటే ఏమీ లేనప్పుడే
ఈరోజు జరుగుతున్న సేవ, ఇంకా జరుగుతున్న సేవ ఆయన నాకు చూపించినప్పుడు నేనేం చేశానంటే దాని మీద దృష్టి నిలిపాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వ్యక్తిగతంగా నేను ఏది అనుభవిస్తున్నానో అది మీకు బోధిస్తున్నాను. ఈ చదివింది మీకు బోధించట్లేదు, చదివింది నేను అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసి మీకు బోధిస్తున్నాను. మీరు వివేచనతో, అద్భుతమైనటువంటి నిరీక్షణతో, ఇప్పుడు మీకు శ్రమ ఉండవచ్చు, ఇప్పుడు మీకు కష్టం ఉండవచ్చు, ఇప్పుడు మీ బ్రతుకంతా కూడా విసుగు చెందిపోయినంతగా ఉండొచ్చు, కానీ ఒక బంగారు భవిష్యత్తు నీ బిడ్డకి దేవుడు దాచిపెట్టాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు నీ మీద దాచిపెట్టాడు. ఆయన ఉదయ కాంతి నీ మీద ఉన్నది కనుక నువ్వు బ్రతుకుతున్నావు. గొప్ప ఆశీర్వాదము, రెండంతల దీవెనలో నువ్వు అడుగు పెట్టబోతా ఉన్నావు. దాని మీద మనం దృష్టి నిలిపినప్పుడు మన శ్రమ మనకి శ్రమగా అనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒకరోజు మనసు మారిపోయింది మోషేకి. ఈ 4 గోడల మధ్య ఈ యొక్క రథాల మీద తిరగటం కాదు, నేను ఇక్కడైతే ఐగుప్తు చరిత్రలో నేను ఉండిపోతాను, కానీ నేను దేవుని చరిత్రలో ఉండాలి. ఏమనుకున్నాడు మోషే? నేను దేవుని చరిత్రలో ఉండాలని చెప్పి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన వాడికి ఎవరు చూడకుండా పారిపోయాడు ఎడారిలోకి. ఆ ఇసుక తిప్పల మీదుగా ప్రయాణం చేస్తూ, ఆకలి, నీళ్లు లేని స్థితి. నేను ప్రయాణం చేసినప్పుడు అసలు ఈ మోషే ఎలా నడిచాడు ఈ ఇసుకలోని? బస్సులోనే వెళ్ళటం చిరాకు వస్తుంది. కొన్ని గంటలు ప్రయాణం చేయాలి. ఐగుప్తు నుంచి ఆ సూయజ్ కెనాల్ దాటి వరకు చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడి నుంచి అవతల ఇంకా భయంకరంగా ఉంటుంది. ప్రతి చోట టెన్షన్గా ఉంటుంది, దొంగలు ఉంటారు. అసలు ఈ మోషే ఒక్కడు ఎలాగ వెళ్ళిపోయాడబ్బా అనిపిస్తుంది. ఆయన వెళ్ళి ఒక బావి దగ్గర పడ్డాడు, నడవలేక. అక్కడ ఒక అమ్మాయి ఏం చేసిందంటే నీళ్ళు పోసింది. నీళ్ళు తాగాక ఆ అమ్మాయిని చూశాడు. అమ్మాయి అంది, మా ఇంటికి వస్తావా? అంది, వస్తానన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న అన్నాడు, ముఖం కడుక్కో, స్నానం చేయని మంచిగా బట్టలు ఇచ్చి. ఎవరైనా ఒకరోజు చూస్తారు, 2 రోజులు బాగా చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? బాబు మన గొర్రెలు మేపుతావా అన్నాడు. మేపుతానండి అన్నాడు. సరే అని గొర్రెలు మేపారు. రోజు పొద్దుటే క్యారేజీ సర్దిచ్చేది ఈ పిల్ల. ఈ క్యారేజీ సర్దటం, ఈ గొర్రెలు మేపటం. ప్రేమలో పడ్డాడు మోషే. ఎందులో పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. చాలామంది భోజనం పెట్టి లవ్ చేసేస్తారు. మోషేకి అన్ని పెట్టి సిద్ధపరుస్తూ ఉంటుంటే ఒకరోజు మోషే మాంగారు అన్నాడు, బాబు నా బిడ్డను పెళ్లి చేసుకుంటావంటే చేసుకుంటారన్నాడు. చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఇదంతా కూడా అసలు ఎప్పుడు కూడా మోషే నేనేంటి, నాకు ఈ పెళ్లి సంబంధం ఏంటి, ఈ గొర్రెలు మేపటం ఏంటి, ఈ పాడు బ్రతుకు ఏంటి అనుకోలేదు. ఆయనకి ఒకటి ఉంది, నాకు దేవుడు ఉన్నతమైన కృపను దాచిపెట్టాడు, దాని మీద నేను దృష్టి నిలుపుతున్నాను. ఇప్పుడు నేను గొర్రెలు మేపుతున్నానే కానీ, ఇప్పుడు నేను ఇక్కడ బానిసగా ఉన్నాను కానీ, దేవుడు నన్ను బలమైన నాయకుడుగా ఎన్నుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఏమంటే ఇల్లారకు వెళితే ఎంత లోకు ఉంటాం? ముందులో బాగానే చూస్తారు. మన ముందు అంటది అత్తగారు, కొడుకు లాంటోడు బాబు నువ్వు అంటుంది. అన్ని కూరగాయలు కూడా తెప్పించుకుంటూ దాడి చేత. బెండకాయలు తెచ్చేస్తావు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడమ్మా, అలాగే అత్త తెచ్చేస్తాను. అక్కడ కోడిగుడ్లు కూడా పట్టుకొచ్చాయి. అయ్యో ఈడు అల్లుడోడు, వీడికి ఇది చెప్పకూడదు వేసినారు ఉంటుందా? మా మేరమ్మ కూడా అలాగే వాడుతుంది. ప్రియులరా, అన్ని అంటే ఇల్లరకు వెళ్ళిన అల్లుడు కొంచెం ఇబ్బందులు పడతాడండి. మరి మోషే ఇంకెన్ని ఇబ్బందులు పడుంటాడు, మోషే ఎన్ని కష్టాలు పడుంటాడు. గొర్రెలు మేపటం, నీళ్లు పెట్టడం, ఆ ఇల్లు కట్టడం, ఎన్నో పనులు చేస్తున్నా కానీ నా బ్రతుకేంటి, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానని అనుకోవట్లేదు, ఈ శ్రమలేంటని అనుకోవట్లేదు. పొందబోవు ఏమన్నాడు అక్కడ? చదవండి అక్కడ. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆమేన్. ఒక ఆశీర్వాదము, అదేదో ఒక సమయము నీళ్లు ద్రాక్షరసమైనట్టుగా దేవుడు నా జీవితాన్ని మధురముగా మారుస్తాడు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఉన్న స్థానాన్ని వదిలి శ్రమలను దీవెనగా ఎంచుకున్నాడు మోషే.
గొర్రెలు మేపునన్నాళ్ళు మేపాడు, పిల్లలను కన్నాడు, అక్కడే ఉన్నాడు, తిరుగుతున్నాడు. వారు ఏది పెడితే అది తిన్నాడు, వారు ఏది మాట అంటే పడ్డాడు. ఒకరోజు సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. మోషే, నిన్ను రాజు ఎదుట నిలబెడుతున్నాను. మోషే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల్ని నీవే నడిపించాలి. వెంటనే దేవుని శక్తిని పొందుకుని మాంగారితో మాట్లాడాడు. మావా, మరి ఇలాగ దేవుడు నన్ను పిలిచాడు, అసలు పిలుపు అది నాది, ఉన్నతమైన ఒక దర్శనంతో నేను ఉన్నాను. మరేంటి? ఇదిగో మీ అమ్మాయిని జాగ్రత్తగా పెట్టుకో, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను. దేవుడు నాకు ఒక ఉన్నతమైన కృపను దాచిపెట్టాడని ఇత్రో తన మామగారి ఇంటి దగ్గర నుంచి మోషే మళ్ళీ బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడ మోషే ఫరో ఇంటికి వెళ్ళి ఫరో ముందు దేవుని కార్యాలు రుజువుపరిచి ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ ఐగుప్తు నుండి విడుదల చేసి ఆయన కానాను వైపు నడిపించాడు. మోషే గొప్ప నాయకుడైపోయాడు. ఎంత నాయకుడైపోయాడంటే దేవుడికి కూడా భయపడ్డాడు మోషేని ఆశీర్వదించిన తర్వాత. నేను మొన్న ఆ జోర్డాన్ దేశం వెళ్ళినప్పుడు మోషే ఎక్కడ మరణించాడో, మోషే సమాధి ఎక్కడుందో ఆ కొండ మీదకి వెళ్తే అక్కడే మరణించాడు. బైబిల్ ఎవిడెన్స్ ప్రకారం అక్కడే ఉంది సమాధి, కానీ సమాధి ఎక్కడుందో కనపడలేకపోయింది. ఇంతవరకు పరిశోధకులు ఎంత పరిశోధన చేసినా మోషే సమాధిని కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే మోషే సమాధి దొరికితే లోకమంతా మోషేని దేవుడుగా కొలుస్తారని. అంటే మోషే అంత ఆశీర్వాదకరమైన స్థానంలో లోకములో ఎదిగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక నిరీక్షణ ఎప్పుడు కోల్పోకూడదు. నిరీక్షణతో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎప్పుడైతే దీవెన, ఆశీర్వాదము, దేవుడిచ్చిన వాగ్దానం మీద దృష్టి నిలుపుతారో మీ శ్రమ మీకు శ్రమగా అనిపించదు. హల్లెలూయా. దేవుడు మళ్ళీ మోషేని ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు భార్యని మాంగారికి అప్పగించాడు. కూడబెట్టుకుపోలేదు. ఆ మాంగారు ఏం చేశాడంటే, అల్లుడు విజయం పొంది మళ్ళీ ఇశ్రాయేలు అందరిని తీసుకుని వచ్చేటప్పుడు ఈ భార్యని, పిల్లల్ని మార్గ మధ్యలోకి వచ్చి వారిని మోషేకి అప్పగించాడు. హల్లెలూయా. ప్రియ సహోదరులరా, మనకి శుభప్రదమైన నిరీక్షణ చాలా అవసరం. ఇప్పుడు శ్రమ ఉండొచ్చు, ఇప్పుడు అప్పులు ఉండొచ్చు, ఇప్పుడు లేమి ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన దానివి, నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. నీ పునాది కదలనే కదలదు. పొందబో ప్రతిఫలం మీద నీవు దృష్టి నిలుపు. చివరికి మోషే రాజు కంటే గొప్పవాడయ్యాడు. ఆయన నిరీక్షణతో శ్రమలలో అడుగు పెట్టడం ద్వారా. అలా రాకపోతే మోషే ఐగుప్తు చరిత్రలో వన్ ఆఫ్ ద ఫరో కింద ఉండనేమంతే. కానీ ఈరోజు ప్రపంచమే పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఆ మహానుభావుడి చేత దేవుడు రాయించాడు. ఆమేన్. అసలు మోసెస్ అనేటువంటి మాట తెలియని వాడు లేడు ప్రపంచంలో. ఎందుకంటే నిరీక్షణ తారాస్థాయికి తీసుకొచ్చి పాడేస్తుంది. నీ విశ్వాసము, నీ నిరీక్షణ దేవుడు తారాస్థాయికి తీసుకురాబోతున్నాడు. భయపడవలసిన పని లేదు. గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు, గొప్ప మేలు నువ్వు చూడబోతున్నావు. అందరూ ఉన్న చోట లేచి నిలబడి మీరందరూ కూడా, నేను నీ ఎడల నిరీక్షణతో నేనున్నాను బాబు, నేను నీ మీద మంచి ఆలోచన కలిగి ఉన్నాను. నీవు నాకు ఇచ్చావు కదా మాట, నా బిడ్డకు నువ్వు అన్యాయం చేయవు కదా బాబు, నా భర్తకు నువ్వు అన్యాయం చేసేవాడు కాదు, నువ్వు న్యాయవంతుడు. నీ న్యాయము ఎలా జరుగుతుందో దాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను. కష్టం ఉందని ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పుకునేది కాదు ఇది. అంతగా హృదయం కుమిలిపోతున్నావా? నీ గుండె నిండా కన్నీళ్ళున్నాయా? దేవుడు నీకు అన్యాయం చేయట్లేదు. యేసయ్య, నేను నా గుండె నిండా చేర్చుకుంటాను, నీ వైపు నేను చూస్తాను, ఇంకెప్పుడు నేను అనుమానంతో కూడిన మాటలు కూడా మాట్లాడను. నన్ను కట్టేవాడు నీవే,
నన్ను నిర్మించేవాడు నీవే, ప్రతి చోట నన్ను సాక్షిగా నిలబెట్టేవాడు నీవే. నా బ్రతికిలాగా అయిపోయిందంటే ఏడుస్తున్నాను నేను, కానీ ఈ దినము నాతో నువ్వు మాట్లాడావు. నేను ఆ ప్రతిఫలము ఎదుట నేను దృష్టి నిలుపుతున్నాను. నీకేది కావాలో అది దేవుడు ఓకే చేశాడు. నీకు తలంపు రాక మునిపే అది ఆయన ఓకే చేశాడు. పరలోకములో దేవుడు దానిని నీ ముందుకు తీసుకొస్తున్నాడు. మరలా తల ఎత్తు అనగానే చేస్తున్నాడు. ఎందుకు అంత దుఃఖపడి ఏడుస్తున్నావు? నీవు దృష్టి నిలపలేక ఇప్పుడు శ్రమ ఉన్నా కానీ కృప బలముగా ఆవరించి ఉంది నీతోటి. ఎంత కీడు అనుభవించావో, ఎంత శ్రమ అనుభవిస్తున్నావో ఊహించని మేలు దేవుడు నీ ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈ శ్రమలు గుండా నీ ప్రయాణము బంగారు వీధులు అడుగు పెట్టబోతా ఉన్నావు. నీ బిడ్డ జీవితాన్ని ఆయన దీవెనకరంగా కట్టబోతా ఉన్నాడు. దాని మీద నువ్వు దృష్టి నిలుపు. జ్ఞానమైన ఆరోగ్యమైన బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. మంచి గృహములో నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతా ఉన్నావు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.